హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ షైన్ విఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇదైతే మా బోనాల పండుగ వీడియో. ఇది లాస్ట్ సండే యాక్చువల్గా, కాకపోతే నేనే వీడియో పెట్టడం చాలా లేట్ అయింది. ఇంకా ఈ డెకరేషన్ మొత్తం అయితే చాలా బాగుంది కదా. ఇది మా అక్క చేసింది బోనానికి. ఒక 2 years బ్యాకే బోనానికి ఇలా రెడీ చేసి పెట్టింది. ఇంకా మేము ఎప్పుడు దాంట్లోనే బోనం చేస్తాము. మా ఇంట్లో అయితే ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ 3 దగ్గర బోనాలు తీస్తారు. మొత్తం 3 బోనాలు తీస్తాము. ఇంకా అట్లే ఇంట్లో కూడా మాకు మైసమ్మ ఉంటుంది, బంగారు మైసమ్మ. ఇంట్లో కూడా తీస్తాము. ఇంకా మా అత్తమ్మ అయితే అన్నీ రెడీ చేసి ఇంకా అసలు ఆషాఢం వచ్చినప్పటి నుంచి సండేలు, ఫస్ట్ సండే అనుకున్నాం ఫుల్ వర్షం ఉండే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సండే అనుకున్నాం, ఆ రోజు కూడా ఫుల్ వర్షం ఉండే. అసలు వెళ్ళాలా వద్దా అని అనుకున్నాం, కానీ ఇంకా తప్పదు కదా వెళ్ళాలి అని. ఇంకా ఆ రోజైతే మా అత్తమ్మ అన్నీ రెడీ చేసి పెట్టింది. మా అక్కలు ఇద్దరైతే వెళ్ళారు టెంపుల్కి. పోచమ్మ ఇంకా మైసమ్మ బోనం అయితే ఆ రోజు తీసుకెళ్లారు. ఇంకా 2 చిన్నపిల్లలతో నాకైతే వీలవ్వలేదు. మా అక్క వాళ్ళు ఇద్దరే వెళ్ళారు. ఇంకా మా అక్కలు ఇద్దరైతే బయలుదేరారు టెంపుల్కి. ఇంకా ఆ రోజైతే ఫుల్ వర్షం అసలు. ఇంకా ఇదైతే పోచమ్మ టెంపుల్. ఇంకా వర్షం ఉంది కదా అని చెప్పేసి జనాలు అయితే తక్కువే ఉన్నారు. ఇంకా మా అక్క వాళ్ళు అయితే తొందరనే దర్శనం చేసుకొని ఇంకా వేరే మైసమ్మ టెంపుల్కి వెళ్ళడానికి ఇంటికి వచ్చారు. ఇంకా బోనం అయితే అమ్మవారి దగ్గర పెట్టేసి నైవేద్యం పెట్టేసి ఇంకా మా అక్క అయితే కొబ్బరికాయ కొట్టింది, చిన్నక్క. ఇంకా తొందరనే మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇదైతే పోచమ్మ టెంపుల్ మాకు కొంచెం దూరంగా ఉంటుంది. ఇంకా మైసమ్మ టెంపుల్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా వచ్చి మళ్ళీ మైసమ్మ టెంపుల్కి వెళ్ళారు. బోనం తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇట్లా కాళ్ళు కడిగిన తర్వాతనే ఇంట్లోకి రావాలి. ఇంకా నేనైతే వాళ్ళిద్దరికి కాళ్ళు కడుగుతున్నా ఇంట్లోకి రావడానికి. ఎప్పుడు బోనం తీసినా అంతే, ఇంట్లోకి ఇట్లనే రావాలి. వాళ్ళు వచ్చేసరికి మా అత్తయ్య అయితే ఇంకా మైసమ్మ టెంపుల్ దగ్గర కూడా బోనం రెడీ చేసి పెట్టింది. ఇంకా ఈసారి మా చిన్నక్క ఎత్తుకుంది బోనము. పోచమ్మ టెంపుల్కి అయితే మా పెద్దక్క, ఇంకా చిన్నక్క అయితే మైసమ్మ టెంపుల్కి బోనం ఎత్తుకుంది. ఇంకా నేనైతే వెళ్ళలేనని చెప్పేసి జస్ట్ అట్లా వాళ్ళకైతే బోనం ఎత్తాను. ఇంకా వర్షంలో తడుచుకుంటేనే వెళ్ళారు ఇద్దరు. కొంచెం చిన్నగా వచ్చింది, కాకపోతే ఇంకా బయట మొత్తం బురదనే ఉండే. ఇంకా టెంపుల్కి అయితే దగ్గరకు వచ్చారు. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి నిల్చుంటే మా ఇల్లు కనిపిస్తుంది, చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా బోనం దించి నైవేద్యాన్ని అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి అయితే ప్రతిసారి ఇలానే 3 దగ్గర బోనాలు తీసి 3 కోళ్ళను కోసి ఇంకా ఎల్లమ్మ దగ్గరే కోసిన కోడిని అక్కడనే వంట చేసుకొని వంటలకు వెళ్ళామని అంటారు కదా, అక్కడనే మంచిగా అక్కడే తిందుము. మాకు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఈసారి అది మిస్ అయింది, అందుకే అలా పెట్టాను. అసలు ఎప్పుడూ ఇలా జరుపుకోలేదు నా పెళ్ళైన 4 సంవత్సరాలలో.
ఇంకా మేము ఏదో అనుకుంటే అది అయిపోయింది. ఇంకా ఫస్ట్ సండే అలా వర్షం పడింది. నెక్స్ట్ సండే ట్రై చేద్దామంటే నెక్స్ట్ సండే కూడా సేమ్ వర్షము అంతే ఉండే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బోనాలు అయితే తీసేసినాము. ఇంకా ఎల్లమ్మ టెంపుల్కి అయితే మా అత్తయ్య ఒక్కతే వెళ్ళింది. ఎల్లమ్మ టెంపుల్ చాలా దూరం ఉంటుంది మాకు. సో అందుకని అత్తయ్య ఒక్కతే వెళ్ళి, అత్తయ్య మామయ్య ఇద్దరు వెళ్ళి అక్కడ ఇంకా ఎల్లమ్మ దగ్గర కూడా కోడిని కోసి, ఇంకా పోషమ్మ మైసమ్మ టెంపుల్ దగ్గరేమో అక్క వాళ్ళు వెళ్ళారు కదా. సో మా మామయ్య అత్తమ్మ వెళ్ళి అక్కడ కూడా కోడిని కోసుకొచ్చారు. ఇంకా మొత్తానికైతే మూడింటి దగ్గర బోనాలు అయితే జరిగింది. ఇంకా 3 దగ్గర అయ్యాయి కదా. ఇంట్లో మైసమ్మ గుడి దగ్గర ఇంకా నేను ఎత్తుకున్నాను బోనము. ఇంకా బయటకు వెళ్ళలేని చిన్న పిల్లలతో వర్షంలో అని చెప్పేసి ఇంకా ఇంట్లో మైసమ్మ దగ్గర అయితే బోనము ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చాను. ఇంకా ప్రతిసారి అంతే, ఎప్పుడైతే బోనాలు చేస్తామో ఇంట్లో మైసమ్మ దగ్గర కూడా మా అత్తమ్మ బెల్లం అన్నం వండి బోనం తీస్తాము. అక్కడ కూడా కొబ్బరికాయ కొడతాము. ఇంకా అసలు ఎప్పుడు ఇలా జరుపుకోలేదు నిజంగా. చాలా డిసప్పాయింట్ అయ్యాము ఇంట్లో వాళ్ళందరం కూడా. ఇంకా ప్రతిసారి మాకు బోనాల పండుగ అంటే పెద్ద పండుగ అన్నట్టు. ఇంకా బయటకు వెళ్ళి అక్కడే తిని ఎప్పటి నుంచో అట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. మా అన్నీ కూడా ఇంకా జీరో అయిపోయినాయి ఎక్స్పెక్టేషన్స్. ఇంకా నైవేద్యం అయితే అమ్మవారి దగ్గర పెట్టాలి. మా అత్తయ్య ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మా అక్క నేనైతే ఇక్కడ మైసమ్మ దగ్గర కూడా బోనం పెట్టేశాము. ఇంకా అందుకే మా అత్తయ్య మా అక్క వాళ్ళిద్దరు లేరు. ఇంకా ఇలా పెట్టిన తర్వాత ఇంకా మా అక్క కూడా బొట్టు పెట్టి ఇంకా అమ్మవారికి ఇంకా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బోనం తీసిన తర్వాత అందరం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాము. ఇంకా మన కూరర్ దగ్గర అయితే నైవేద్యం పెడుతుంది. ఇంకా అయిపోయిన తర్వాత మా అత్తయ్య అయితే చికెన్ కర్రీ ఇంకా వంట అయితే చేసింది ఆ రోజు. ఇంకా ఇంట్లోనే తినేసాము. ఇంకా 3 దగ్గర కోళ్ళను కోస్తామన్నాం కదా, అదైతే వండేసింది. ఇంకా బోనాలు అంటే కళ్ళే కదా, ఇంకా కళ్ళు కొబ్బరికాయలు ఇంకా అన్నిటితో మా ఇళ్ళలా ఉండిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే మా చిట్టి తల్లికి బోనంతో అట్లా చిన్నగా డెకరేషన్ చేసి బోనం పెట్టి చిట్టి తల్లికి కూడా వీడియో తీసాము. ఇంకా బోనం అయితే చాలా బాగుంది కదా. ఇంకా మేమైతే అట్లా చిన్నగా యాప కొమ్మలు జస్ట్ అట్లా ప్లాస్టిక్ ఫ్లవర్స్తో చిన్నగా డెకరేషన్ చేసి చిట్టి తల్లికి అయితే బొట్టు పెట్టి వీడియో తీసాము. ఇంకా ఆడపిల్లలు ఉంటే అంతే కదా, ప్రతి ఫెస్టివల్ని కూడా వాళ్ళని అలా ఇంట్రడ్యూస్ చేసి కొద్ది వీడియో క్లిప్ తీయాలని ఉంటుంది. ఇంకా ఆడపిల్లలు అంటూనే అంత వాళ్ళతో అలా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. సో అలా రెడీ చేసి మా పాప అయితే అన్ని వీడియోకి కూడా సపోర్ట్ చేస్తుంది. అసలు చాలా సైలెంట్గానే ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు మంచి ఎక్స్ప్రెషన్స్ స్టిల్. ఇంకా ఇది మా బోనాల వీడియో. ప్లీజ్ నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.